అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నాయన, ఇప్పటి వరకు మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుచున్న నాకు తండ్రి, వింటున్న వారికి నీ ప్రభువ మీ సహాయాన్ని అందించి నడిపించండి ప్రభువ. మా స్తుతులను స్వీకరించమని దేవా, మా ఈ ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. వందనంబునుర్తుము ప్రభో ప్రభో, వందనంబునుర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. వాక్యం చెప్పుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఏం కూర్చుకోవద్దు? ధనమును కూర్చుకోవద్దు. ఏంటి, డబ్బులు సంపాదించుకోకూడదా మనం? తప్ప. మరి ఇక్కడ ఎందుకు ధనమును కూర్చుకోవద్దు అంటుంది? డబ్బులు పోగేసుకోవద్దని ఎందుకుంది? ముందుకు ఇంకా చదువుదా ఎందుకుందో. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. ఏం తినేస్తుందంటే చిమ్మెట, తుప్పు. ఒకసారి ఒక వార్త వచ్చింది చూసారా? ఒక ఆవిడ ఎన్ని సంవత్సరాలు కానీ డిబ్బీలో డబ్బులు వేసిందంటండి. చాలా సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నాకు ఐడియా లేదు, 4 సంవత్సరాలు నాకు ఐడియా లేదు. అస్సలు తీయలేదంట. అలా వేస్తూనే ఉందంట. సరే చాలా డబ్బులు అయ్యి ఉంటాయి కదా, ఒకసారి తీద్దామని ఇలా తీయగానే మొత్తం చెదలు పట్టేసి పోయాయంట కాగితాలన్నీ. అందులో ఎంత లక్షల మీద ఉన్నాయి అందులో. చూసారా ఏం పట్టేసింది? చెద పట్టేసింది. అదే కాయిన్స్కి అయితే తుప్పు పడతాయి కదా, తుప్పు పట్టేస్తాయి. మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కడుపు కట్టుకుని, ఎంతో కష్టపడి మీరు తినకుండా ఎవరికి ఎట్టకుండా దాస్తున్నారు. అది చిమ్మెట పట్టేయచ్చు, తుప్పు పట్టేస్తాయి. కాబట్టి మీరంత విస్తారంగా డబ్బు దాచుకునే ప్రయత్నం భూమి చేయకండి. అవసరాల నిమిత్తం దాచుకోవడం వేరు, ఆపద కోసం దాచుకోవడం వేరు. జ్ఞానము కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అయితే అది కాదు, ఇంకా మన అవసరాలు తీర్చుకోకుండా, ఎదుటి వాళ్ళకి ఎంత సహాయం చేయకుండా డబ్బు అనుకుని డబ్బునంతా కొప్పేసుకున్నావు అనుకో, ఇటు నీకు మనుషులు ఉండరు, నీకు డబ్బు కూడా దేవుడు ఉండడు, అలాగే నువ్వు సంపాదించుకున్న డబ్బు కూడా నీతో ఉండదు. సో అవసరానికి కాకుండా, ఆపదకు కాకుండా, తగినంత కాకుండా నీకు విస్తారంగా పోగేసుకుంటే కనుక, విస్తారంగా పోగేసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక అది మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు. మరి విస్తారంగా పోగేసుకోవాలి ఆస్తిని మన మనసులో ఉండకూడదు. మరి ఎక్కడ పోగేసుకోవాలంటే పరలోకంలో పోగేసుకోవాలి. అంటే పరలోకం, ఇప్పుడు బ్యాంక్ అంటే వెళ్ళి డబ్బులు కట్టొస్తాం. మరి పరలోకంలో ఎలా కడతాం? డబ్బులు ఎలా కడతాం చెప్పనా? లేని వాళ్ళకి ₹1 సాయం చేస్తారనుకోండి, ఆ రూపాయి పరలోకంలో వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా మీకు? ఓ పూట అన్నం ఎవరికైనా పెట్టారనుకోండి, ఆ అన్నం ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ ధనం పరలోకి వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు వెళ్తున్నప్పుడు రోడ్డు పైన ఎవరో పడిపోయారు, మీ సొంత డబ్బులతో మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేయించారనుకోండి, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పరలోకం వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు, పడితే పడ్డారు, నేనెందుకు ఖర్చు పెట్టాలి, రక్తం వస్తే నేనేం చేయను, నాకేంటి బాధ, నా డబ్బులు ఖర్చు పెట్టాలేంటి, నేను పడితే పండివ్వండి, నా డబ్బులు అయిపోవేంటి, నేను పోగేసుకోవాలని పోగేసుకున్నావు అనుకో, అది తుప్పు పడుతుంది. ఆ డబ్బుతో నువ్వు మంచి పనులు చెయ్యి అంటున్నాడు ప్రభు. మీకు అర్థమైందా?
మంచి పనులు చేయి, లేని వాళ్ళకి పెట్టు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకో, రోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పళ్ళు కొను, వాళ్ళకి వైద్యానికి డబ్బులు లేకపోతే వాళ్ళకి వైద్యం చేయించు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నువ్వు పోగేసుకున్నవి పోవచ్చేమో, ఏమైంది పోగేసుకున్నవి పోవచ్చేమో, కానీ దేవుడి పనికి నువ్వు ఇచ్చినది ఎక్కడికి పోదు. అది అలా పోగవుతుంటుంది, ఎంతైనా పోగవుద్ది. అంటే దాన్ని దొంగలు కూడా పట్టుకెళ్ళరు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, అస్సలు ఎవరికి ఏమి ఇచ్చేది కాదు. ఎవరో కాదు, మా అమ్మమ్మే. ఎవరికి ఇచ్చేది కాదనమాట మా అమ్మమ్మ. అస్సలు అది తను తినేది కాదు, ఎవరికి పెట్టేది కాదు మా అమ్మమ్మ. మా అమ్మమ్మకి ఒక సూట్ కేసు ఉంటుంది, ఆ సూట్ కేసు ఒక తాళం ఉంటుంది. ఆ తాళం తన తాడుకు పెట్టుకుంటుంది. ఇలా ఎక్కడ పెట్టుకుంటుంది? తన తాడుకు పెట్టుకుంటుంది. నిద్రలో కూడా పొర్రపాటును మనం దాన్ని టచ్ చేసామంటే లెగిసిపోద్ది. ఆ సూట్ కేసులో పెట్టుకుంటుంది, అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. తనకున్న కొద్దిపాటి బంగారం, తనకున్న కొద్దిపాటి డబ్బులు. ఎప్పుడన్నా అమ్మమ్మ నాకు ఇది కావాలంటే ఎక్కడే డబ్బులు, ఐస్ క్రీమ్ వస్తుంది అమ్మమ్మంటే లేవు, డబ్బులు ఏం లేవు, 2 రూపాయలు ఉన్నాయి, రూపాయి ఉందండి ఇది. అలా పోగేసింది పాపం. తను ఎప్పుడు కొనుక్కోలేదు పాపం. అలా పోగేస్తే ఒకరోజు దొంగోడు వచ్చి మొత్తం పట్టిపోయాడు. గోల, ఏడుపు, అయ్యో 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 అయ్యో. అందులో తాకట్లు పెట్టుకున్న సొమ్ము కూడా ఉంది. వాళ్ళందరికీ మా అమ్మగారు కట్టాల్సి వచ్చింది. నేను ఎందుకు మాట అంటే, పోగేసుకుంది ఎవరు పాలైపోయింది? దొంగలు పాలైపోయింది. తను తిందా? ఎంత ఏడిసిందో, నేను తినలేదు, నేను మూతికి మట్టి రాసుకొని బతికాను, నేను తినలేదు, మూతికి మట్టి రాసుకొని బతికాను, నేను తినలేదు, పట్టుపోయారు నీ ఎంత గోల పెట్టిందో చూసారా. దాచింది ఏమైంది? దొంగల పాలైంది. ముందు చెప్పిన స్టోరీలో దాచింది ఏమైంది? చెదల పాలయ్యింది. అదే మనము పరలోకంలో దాచుకున్నాం అనుకోండి, మంచి పనులు చేసామనుకోండి, అవి దొంగలు పట్టుకెళ్ళగలరా? చెద పట్టగలదా? తుప్పు పడుతుందా? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడండి, గది చెప్తున్నాడు, ఇదిగో పరలోకంలో మీ కొరకు ధనం దాచుకోండి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. చిమ్మిట తిందో తుప్పు తిందో మీ డబ్బుని. అలాగే దొంగలు కన్నం వేసి దొంగలించారు. పరలోకానికి వెళ్ళి దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు? పరలోకానికి వెళ్ళి మీ ధనాన్ని ఎవరన్నా దొంగతనం చేయగలరు ఎవరైనా? లేదా దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది. సో దేవుడి రోజు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక 1000 రూపాయల సాయం ఎవరికి చేయలేరు, ఒక 100 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కానీ ఒక 10 రూపాయలు ఇవ్వగలరా కదా. ఉన్నంతలోనే ఒక 10 రూపాయలు లేని వాళ్ళకి సాయం చేయండి. ఒక పోనీ మీ దగ్గర 10 రూపాయలు కూడా లేవు, ఒక ఆవిడ పాప లేగలేని ముసలావిడ ఉంది, మందులు లేవు, పోనీ ఆవిడని జాగ్రత్తగా చేయి పట్టుకుని తీసుకెళ్ళి మందులు కొని ఇవ్వండి. పోనీ దగ్గర చేయి పట్టుకుని తీసుకెళ్ళండి. కళ్ళు ఎవరికైనా కనిపించమనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోడ్డు దాటించండి. ఇదంతా పరలోకంలో డబ్బును కూర్చుకోవడం అన్నమాట. రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, పరలోకంలో డబ్బులు కూర్చుకోవడం అన్నమాట. మీ దగ్గర 10 రూపాయలతోనే ఒక రొట్టె కొని ఒక పేదవాడికి ఇవ్వండి. ఆ 10 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పరలోకానికి వెళ్ళిపోతాయి. మనము పరలోకంలో డబ్బు దాచుకోవడం అంటే బాబా వేలు పెట్టి అందరికీ సహాయం చేయాలా అని అనుకోవచ్చు. లేదు, నీకున్నంతలోనే పెట్టొచ్చు. బైబిల్లో కొర్నేలి అని ఒక వ్యక్తి ఉంటాడనమాట. అతన్ని దేవుడు చాలా ఇష్టపడ్డాడు, ఎందుకంటే అతను చాలా ధర్మకార్యాలు చేశాడంట. సో మనం అలాంటి పనులు చేస్తే దేవుడు చాలా ఇష్టం. పైగా ఒక మాట అన్నాడు దేవుడు. ఒకసారి మరియమ్మకి కళ్ళు విషయంలో ఒక చోటుకు వెళ్ళాము. ఆ మరియమ్మ ఆ రోజు ఒక మాట అంది, చాలా దూరం తీసుకెళ్తున్నారండి నన్ను అన్నావా? నేనేం చెప్పాను? నేను నిన్ను తీసుకెళ్ళట్లేదు, ప్రభువునే తీసుకెళ్తున్నాను అన్నాను. నేను నీకు చేయట్లేదు, ప్రభువుకే చేస్తున్నాను అన్నానా? సో మనము అడుక్కునే వాడికి ఇవ్వట్లేదు రూపాయి, దేవుడికి ఇస్తున్నామంట. అర్థమవుతుందా మీకు? రోగంతో ఉన్నవాడికి ఇవ్వట్లేదు నువ్వు టాబ్లెట్, దేవుడికి ఇస్తున్నావంట. ఏమండి, రోడ్డు మీద ఎవరో గాయాలు పాలై పడిపోయారు, నువ్వు వెళ్ళి కాస్తంత నీళ్ళు ఇచ్చావనుకోండి, మీరు మనిషికి ఇస్తలేదు, దేవుడికి ఇస్తున్నారు. అర్థమవుతుంది? దేవుడు అంటాడు, లేని వానికి సహాయం చేయడం నాకు సహాయం చేయడమే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మేము భోజనాలు ఎవరికి పెడుతున్నాం? దేవునికే, మీకు కాదు. మేము సేవ ఎవరికి చేస్తున్నాం? దేవుడికే, మీకు కాదు. లేని వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టు, లేని వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టు, లేని వాళ్ళని హాస్పిటల్ చూపిస్తే నన్ను చూపించినట్టు,
దేవుడు రుణం ఉంచుకుంటాడా? ఏమంటారు? దేవుడు రుణం ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఖచ్చితంగా అలాగా చేసిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు లేని వాళ్ళని సహాయం చేసావు కదా, నీకున్న 10 రూపాయలు, సో నేను నీకు దీవిస్తాను అని చెప్తాడనమాట. మరి లేనోళ్ళకి రేషన్ ఇచ్చి, లేనోళ్ళని హాస్పిటల్ చూపించి, లేనోళ్ళకి మందులు ఇచ్చి, లేనోళ్ళకి వండి పెట్టి ఇలా చేస్తే మనం బయట ఉన్న వాళ్ళకి ఎలా కనబడతాం? పిచ్చోళ్ళలా కనిపిస్తాం. ఎలా కనిపిస్తాం? పిచ్చే డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియక చేస్తున్నారంటారు. అంటారా లేదా? మనుషులు ఏమంటున్నారో పట్టించుకోకండి, దేవుని చూడండి. సో మీరు ఏం చేయాలి? మీరు డబ్బు ఎక్కడ కూర్చుకోవాలి? వెరీ గుడ్. డబ్బు ఎక్కడ కూర్చోవాలి చెప్పాలి అందరూ ఒకసారి. ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో. భూమి మీద ఏముంది? తుప్పు చిమ్మట దొంగలు ఉన్నారు. ఇక్కడ అవసరానికి ఉంటే సరిపోతుంది, అవునా? ఆపదలో ఆదుకునేందుకు ఉంటే సరిపోతుంది. కానీ ఎక్కువ విస్తారంగా ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి పరలోకంలో ధనాన్ని? దాన ధర్మాలు చేస్తూ, ఎదుటి వారికి సహాయం చేస్తూ, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటూ మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి. ఎంతమంది ఇలాంటి ధనం కావాలనుకుంటున్నారు? పరలోకంలో ధనం మీకు ఎంతమందికి కావాలి చెప్పండి. నాకు కావాలి. మీకు కావాలా? వెరీ గుడ్. మరి ఈ వాక్యం మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన ఇదిగో దేవా, నేను చక్కని మీ మాటలు ఉపదేశించడం జరిగింది. ఈ మాటలు నూరంతలుగా ప్రతి ఒక్కరిలోని ఫలింపచేయండి ప్రభువ. నన్ను తర్వాత జరిగే భోజన కార్యక్రమంలో కూడా తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.